గురుగారు ప్రియా గారు ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నారు. పూజా సమయంలో విపరీతపు ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏకాగ్రత అనగా తాను ఏ పని చేస్తున్నాడో దాని మీద మాత్రమే మనస్సు దృష్టి లగ్నమై ఉండడం. కొంతమంది ఆ పని చేస్తూనే ఉంటారు, ఆ పని మీద ఉండదు. పూజ చేస్తూ ఉంటారు, పూజ మీద ఉండదు. జపం చేస్తున్నప్పుడు ఆ మంత్రం చేస్తూనే ఉంటారు, ఆలోచనలు పరిపరిభేదాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఈ జపాల వల్ల లేక పూజల వల్ల ఎక్కువగా ఫలితం ఉండదు. కాబట్టి తప్పక తాను చేస్తున్న పని మీద ధ్యాస ఉంచి ఏకాగ్ర చిత్తుడై చేయాలి. అటువంటి వాళ్ళని సమాహిత చిత్తులు అంటారనమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను సమాధానం చెబుతున్నప్పుడు మీరు అడిగే ప్రశ్న మీద తప్ప నాకు ఇంక వేరే చోటకు దృష్టి వెళ్ళకూడదు. అలాగే మీకు వింటున్నప్పుడు జవాబు వింటున్నప్పుడు దాని మీద తప్ప మరో దాని మీదకి దృష్టి వెళ్ళకూడదు. దానిని ఏకాగ్రత అంటారు. ఇది లేకుండా విపరీతపు ఆలోచనలు వస్తే ఒక పరస్త్రీని వ్యవస్థని జపం చేస్తున్నప్పుడు ఆయన గుర్తుకు తెచ్చుకుంటే జపం వల్ల ఫలితం పోయి అలా పుట్టవలసి వచ్చింది. అయినా నారాయణ స్మరణ చేసేట్టుగా పుణ్యమే. పుణ్యం వల్ల కృష్ణ దర్శనం అయ్యింది. ద్వాపరయుగంలో మొత్తం మీద మళ్ళీ ఆయన సిద్ధి పొందాడు. కానీ వాళ్ళ సామాన్యులు అంతలా సిద్ధి పొందడం కష్టం. కాబట్టి ఎప్పుడైనా ఇలా జపం చేస్తున్నప్పుడు రాకూడని పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడు తక్షణం ఒకసారి జపం ఆపి ఆచమనం చేయండి. చేతిలోకి నీళ్లు తీసుకుని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని నీళ్లు తాగి ఒక్కసారి మళ్ళీ మీ గురువుగారి పాదాలు తలుచుకుని మళ్ళీ జపం మొదలు పెట్టండి. ఇలా ఎప్పుడు ఆలోచన వచ్చినా అప్పుడల్లా ఆచమనం, మళ్ళీ గురుధ్యానం చేసి మళ్ళీ జపం మొదలు పెడితే ఈ పాపాలు పోతాయట. అప్పుడు వాడు పునర్జన్మెత్తవలసిన కర్మ రాదు. జపం వల్ల సిద్ధి పొందుతాడు. ఇంక దీనికి మించి వేరే ప్రాయశ్చిత్తం లేదు. విపరీతపు ఆలోచనలు వచ్చినప్పుడల్లా ఈ విపరీతపు ఆలోచనల నుంచి బయటపడడానికి ఆచమనం చేయటం, గురువుగారిని తలుచుకోవడం, మళ్ళీ జపం చేయడం. ఇలా కొంతకాలం చేస్తే ఇంకా ఆలోచనలు రావు, ఆగిపోతాయి. అప్పుడు ఆ వ్యక్తి ఏకాగ్రచిత్తుడై పరమాత్మ